కలుపుకోకుండా బ్రహ్మ విష్ణువు వీళ్ళిద్దరు తగాద పడిండ్రు. నేను గొప్ప అని విష్ణువు, నేనే గొప్ప అని బ్రహ్మ, వీళ్ళిద్దరు బాగా తగాదపడి అందరికంటే గొప్పవాడిని నేనే సృష్టికర్తని, నేనే పెద్దోని బ్రహ్మ, నేను అన్నిటిని పుట్టించి పోషించి గిట్టింపజేస్తున్నా కనుక నేనే పెద్దోనని విష్ణువు. వీళ్ళిద్దరు తగాదపడ్డారు. తగాదపడి ఈశ్వరుడు శంకరుని దగ్గరికి వచ్చారు. అంటే ఈశ్వరుని దగ్గరికి వస్తే ఈశ్వరునితో కూడా ఈ బ్రహ్మదేవుడు నాకంటే గొప్పవాడు లేడు, నేనే గొప్పని చెప్పని బాగా బలంగా వాదించిండు. ఆయనతోటి వాదిస్తే ఆయన కోపం వచ్చింది. శంకరునికి సామాన్యంగా కోపం రాదు. కోపం వచ్చి ఆ జట ఇట్లా దులిపిండు, ఇట్లా అందులో కనుక వెండ్రుగా రాలి కింద భూమి మీద పడింది. అందులోకి వెళ్ళి ఇతను ఉద్భవించాడు. ఎవరు? కాలభైరవుడు. అప్పుడు కాలభైరవుడు నేను ఎందుకు పిలిచావు, ఏం చేయాలంటే ఆ బ్రహ్మ తలకాయ నరికేయమంటే ఒక గోరుతో ఒక తలకాయ నరికేసిండు. బ్రహ్మ తలకాయ నరికేస్తే అది చేతికి అంటుకుంది. ఇది బ్రహ్మకపాలు చేతికి అంటుకున్న తర్వాత ఎంత చేసినా పోతలేదు. అది బ్రహ్మహత్య పాతకం. అయితే అప్పుడు ఈశ్వరుని అడిగాడు, అయ్యా ఇది ఎట్లా పోద్ది అంటే, నువ్వు ప్రపంచం మీద ఉన్న పుణ్యక్షేత్రాలు మొత్తం తిరుగు, ఎక్కడనైతే అది రాలిపోతుందో అక్కడనే నీ పాప విమోచన అయింది, ఆడనే నువ్వు శాశ్వతంగా నిలిచిపోతావు. నీ అక్కడ పోతే ఆడనే నీ యొక్క జాతరలు, నీ యొక్క పూజలు పునస్కారాలు జరుగుతాయని అప్పుడు వరం ఇచ్చిండు ఈశ్వరుడు. ఆయన పుణ్యక్షేత్రాలు మొత్తం తిరుక్కుంటూ కాశీకొచ్చి భారతదేశం మొత్తం తిరుక్కుంటూ కాశీకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైనా తిరిగిండు. అక్కడక్కడికి ఇవి ఉద్భవించినాయి. ఆయన ఎక్కడైతే పాదం మోపిండో అక్కడ ఉద్భవించాయి. దీనికి అష్టభైరవులు ఉన్నారు ఈ గుట్ట చుట్టూ. 8 మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. 8 మంది ఈ గుట్ట చుట్టూ ఉన్నారు. ఆ 8 మంది ప్రధానం. అయితే ఈ కాలభైరవుని కాడ అక్కడ ఆయన నెరిసి అక్కడి నుండి ఆ కాశీ క్షేత్రాన్ని పరిరక్షించుకుంటూ సృష్టి ఉన్నంత కాలం అక్కడే ఉంటాడు. ఆయన మన అందరికీ ఆశీర్వచనాలు పంపుతుంటాడు కాశీలో. 8x8 అన్నట్టుగా 64 మంది భైరవులు, మొత్తం 64 మంది భైరవులలో వాళ్ళు 8x8గా చేసుకుని అష్టభైరవ రూపాలతోటి ఈ క్షేత్రాల చుట్టూ ఈ ఏరియా ఈ లొకేషన్లో కానీ ఎక్కడైనా అష్టభైరవులుగా చెప్పుకోదలుచుకుని అష్టభైరవ కార్యక్రమాలు గురువు గారు ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం వైభవంగా, చాలా వైభవంగా ఈ సూర్యాపేటలో మన నల్గొండ జిల్లా మొత్తం తెలిసినట్టుగా, ఉమ్మడి జిల్లా మొత్తం తెలిసినట్టుగా కార్యక్రమాలు చేసి మళ్ళీ వచ్చే నెల 3వ తారీఖు నాడు కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాలు గురువు గారి ఆధ్వర్యంలో మా శిష్య బృందం అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నాం. రేపు జనవరి 3వ తారీఖు నాడు 3, 4, 2, 3, 4 తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెడుతున్నాం. మళ్ళీ కూడా ప్రతి సంవత్సరం కాలభైరవ అష్టమి కానీ మహాశివరాత్రి కానీ గురువు గారు నెలకు 2 సార్లు వస్తుంది అష్టమి. అయితే ఈ వచ్చే పుణ్యం ఉంది కదా కాలభైరవ కుడుగులు, మనం కుడుగులు చేసే కుక్కలకు. అయితే ఇప్పుడేమో కాలభైరవ అష్టం వస్తుంది, తర్వాతనేమో ఆ కుక్కలకు ఆయన ఆ వాహనానికి పండుగ అవుతుంది. కాలభైరవ వాహనం కుక్క ఇక్కడ ఉంటే చూడండి. అందుకనే ఇప్పుడు మనకు ఏమైందంటే చెప్పాము మన గుడి గురించి చెప్పండి. మన గుడి గురించి ఈ గుడి 2011లో నేను ఈ గుట్ట మొత్తం ఎక్కిన. 2011 టోటల్ తిరిగిన, టోటల్ ఏమి లేకుండా ఆ గుట్ట ఈ గుట్ట ఆ గుట్ట మొత్తం తిరిగిన. అంత తిరిగితే పైన పిల్లమని శివాలయం, అంత శివాలయం ఇక్కడ ఆడంగా మనం పైకి ఆడ ఆంజనేయుల విగ్రహం, కళ్యాణ మండపం ఆ నుంచి పైకి ఎక్కాలి. ఏనుగులు కూడా ఎక్కొచ్చు అన్నమాట. అంత పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి. ఏనుగులు ఎక్కొచ్చు, అంత పెద్దగా ఉన్నాయి. ఆ పోతుంటే మనకు మధ్యన 3 కోనేరులు తగులుతాయి, ఉంటాయి. దాని నిండా ఉంటాయి. యుద్ధల నుంచి రాయి విసిరేసి అందులో పోదు, అంత పెద్దగా ఉంటాయి కోనేరు. అందరూ ఇక్కడి నుంచి అవతలకి విసిరేసినట్టు ఇప్పటి వరకు కొండపైగా. అయితే అవి దాటేసి పోతే మన మన పెద్దగడ్డ లింగమంతుడు ఉందిగా, లింగమంతుడు గుడి, సావడమ్మ గుడి ఉంది. స్వామి ఇక్కడనే అక్కడికి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ నెరిస్తే ఆ నెరిసిన దగ్గర నుంచి పెద్ద కోనేరు ఉంది. ఇతరుల నుంచి అతలు కోనంత కోనేరు. అది దాటేసి ఇంకా కాసే పైకి పోతే అక్కడ మెట్లు, రాయికే మెట్లు చెక్కి ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి మళ్ళీ మెట్లు దిగితే ఆడ శివాలయం ఉంటుంది. ఆ శివాలయం దగ్గర ఒక చిన్న కుంట ఉంటుంది. ఆ కుంటలో స్నానం చేసి శివాలయ దర్శనం చేసి అందులో 4 బొక్కలు తీసి పెట్టిండ్రు నిధుల కొరకు. శివాలయంలో ఆ విగ్రహాలు తీసుకొచ్చి పలగొట్టిండ్రు. విగ్రహాలు శివలింగం లేదు, పానం కొట్టడం లేదు, అన్ని పలగొట్టిండ్రు. నంది
శివలింగం కూడా తీసేసారు. తీసి మొత్తం తీసేసారు. అవన్నీ తిరిగి చూసి నా దగ్గర అన్ని ఫోటోలు ఉన్నాయి ఇంటికాడ. అసలు మేము మెట్లు దిక్కుంటూ వచ్చాం. ఏది ఇట్లా ఆడంగా దిగిన అనమాట. చుట్టూ తిరిగి మళ్ళీ మన కుడకూడ కాడికి అవపద్ధతిగా ఆడకు దిగడానికి ఆడంగా దిగినప్పుడు కూడా ఫోటోలు ఉన్నాయి. ఇది దీని చరిత్ర కొట్టుబెట్ట. అయితే అప్పుడు నేను తిరిగి ఈడికి వచ్చిన ఆర్చి కాడికి వచ్చిన తర్వాత ఒక ఫోటో తీసిన. నేను కెమెరా తీసుకొని బయలుదేరి తీస్తే ఆ ఇంటికి పోయినాక కడిగిన అప్పుడు కడుగుది ఎప్పుడు అంటే అవ్వబడేది లేదుగా. ఇంటికి పోయినాక కడిగితే అందులో ఆ ఆర్చిలో ఒక మహర్షి అవ్వబడ్డాడు ఫోటో. నేను యోగా చేస్తాను అనమాట. 50 ఏళ్ళ వస్తుంది యోగా చేస్తాను. యోగా వల్ల అడిగిన, అయ్యా నువ్వు ఎవరు ఎందుకు పడ్డావు ఫోటోలో అంటే, అయ్యా నువ్వు ఇవన్నీ తిరిగినావు కానీ ఈ గుడి కాడ నువ్వు డెవలప్ చేసుకో. ఏ గుడి కాడ? ఈ ఆడ ఆ మహాప్రళయంగా పెద్దగా అయ్యేది ఉంది. ఇక్కడ స్వయం ప్రూవ్ ఇక్కడ స్వయం అయితే ఇక్కడ చేసుకో, నీకు తప్పకుండా అన్ని శుభాలు జరుగుతాయి, చాలా జన సమూహం పెరుగుద్ది అంటే. మయ్యా నేను బీదోని కదా అంటే, నీకు చేదనైన కాడికి చేసుకుంటూ పోవాలని ఇస్తే నేను తీసుకోలేకపోతే అడగవు. ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నా. ఆ మహర్షిని చూపిస్తాను నీకు. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నాడు, ఫోటో ఉంది. మీరు ఈ వీడియోని పంపించుకొని మీ దాంట్లోకి అన్నీ అవపడతాయి. అక్కడ విషయాలు చెప్పుకోండి. ఏంటంటే ప్రతి అష్టానికి కానీ ఇక్కడ కాలభైరవుడి కార్యక్రమం అంటే నెలలో 24 సార్లు వచ్చే అష్టానికి, సంవత్సరానికి 24 సార్లు వచ్చే అష్టం ఖచ్చితంగా ప్రతి అష్టానికి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో పాటు మహాశివరాత్రి కానీ, కార్తీక మాస పుణ్యకాలంలో కానీ దేవుడి కళ్యాణం వైభవంగా జరిపిస్తుంటాడు గురువు గారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు. నైట్ జనాలు ఇక్కడ శివరాత్రికి నిద్ర చేసి మేము మొత్తం ఇక్కడే ఉంటాం. 3 రోజులు ఇక్కడ వచ్చే భక్తులకు కూడా సౌకర్యాలు, అన్నదానం ఇలాంటివన్నీ శివరాత్రి చేస్తున్నాం. 2014 నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. భక్తులు ఎంతమంది వస్తున్నారు? సుమారుగా 1000 మంది రావచ్చు. మొన్నటిసారి 600 మంది వచ్చారు. ఈసారి ఒక 1000 మంది సుమారు. ఎందుకంటే అప్పుడు షెడ్ వసతి లేదు. ఇప్పుడు అన్నదానం పూర్తి చేస్తారు. ఇప్పుడు స్టార్టింగ్ లో అన్నదానం. ఎవరు దాతలు లేరు, ఒక్క రూపాయి కూడా నాయకుల ఎవరిని కూడా అడగలేదు. ఎవరికి అడిగినా ఇయ్యలేదు. పోయినా మన గుంతకల్లా జగదీశ్ రెడ్డి కాడికి 100 సార్లు పోయినా. ఆయన కూడా పోయినా చెప్పినా చెప్తున్నా. అందరినీ కలిసినలే కానీ సరే వాళ్ళ సమయానికి వాళ్ళు దాతలు, వాళ్ళు ఏదంటారు కదా గుప్త దానాలు చేసే దాతలు, అట్లేం కాదు. ఒక టీం 21 మంది కమిటీ సభ్యులు రిజిస్ట్రేషన్ చేయించిన ఎవరు పనులు వాళ్ళే చేస్తారు. సండే వచ్చింది అనుకో, ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉంది, భగవంతుడు ఉంది ఇక్కడ. పిల్లలను తీసుకొని వచ్చినట్టు ఇక్కడ కోనేరు ఉంది, ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు టీవీ ఛానల్స్ ఉన్నాయి, లోకల్ ఛానల్స్, అలా యాడ్ అయిపోయాలి. మీరు పేపర్ స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు. అయితే జనాలకు ఏమర్థం అవుతుందంటే ఇక్కడ ఉన్న చాలా మందికి తెలియదు. ఇక్కడ లొకేషన్ భగవంతుడు తెలియదు. మేము ఇంత ఉన్నాం, మేము చాలా సార్లు వచ్చినాయి గుట్ట కాడ. ఇక్కడ ఈ భగవంతుడు మాకు కూడా తెలియదు. మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ చుట్టూ ఉన్నాయి ఇట్లా కాలభైరవులు 8 ఉన్నాయి. అదే దాని గురించి మీరు ఏం చేయాలంటే చిన్నప్పటి సీడ్ ఇంకొకటి కూడా ఉంది. ఈ నుంచి ఒక 1/2 కిలోమీటర్ పోతే గుట్ట మీదనే ఆడ ఇంకొక శివలింగం ఉంది. ఇప్పుడు ఈ గుట్ట ఎంత పెద్దగా ఉంటుంది? 5 కిలోమీటర్లు ఉంటుంది, 4 కిలోమీటర్లు. చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి కుంట దగ్గర దాకా ఆక్రమించిన అనమాట ఈ దేవుళ్ళ కూడా. ఇప్పుడు మన ఆంజనేయ స్వామి విగ్రహం కోసం కొంచెం లొల్లి అయింది. ఐడియా ఉందా స్వామి? RSS కార్యకర్తలు కానీ నేను వచ్చి